ఏమండి అయిందా? అమ్మ 2 రోజుల నుంచి నన్ను చాలా దెబ్బేస్తుంది. నా బట్టలు ఈ బాటలతో ఎక్స్ట్రా చేశారు అని అవుతుంది. ఆరాని చేస్తున్నాం చేసేదాకా ఉడకబడతలేదు అసలు. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. 2 రోజుల నుంచి చేపించిన పని చేయకుండా చేయిస్తున్నావు అన్నీ. అడ్లు తోమిచ్చావు, బట్టలు ఉతికిచ్చావు, ఇల్లు ఉడికిచ్చావు. నా వల్ల నన్ను మా అమ్మ నీకు ఇచ్చి పెళ్లి చేసింది. ఇంట్లో ఫర్నిచర్ మొత్తం ఫర్నిచర్ కట్నం ఇచ్చి చేసింది. నన్ను ఇచ్చి నీకు పెళ్లి చేసింది. నన్ను ఇంట్లో మీ ఇంట్లో పని చేయడం కానీ మీరు నన్ను తెచ్చుకున్నది. ఇవన్నీ సామాన్లు బ్రాండ్ చైనా ముఖం దాన్ని కట్టాటిరే చేసుకుంటే ఇప్పుడు బాగా వచ్చి చేసుకున్నావుగా. ఇంకొక 10 కల్పించేస్తే వెళ్ళిపోతావా? నేనెందుకు పోతా? నేను పంపిస్తా. ఇవే ఇది నాది ఇల్లు. తగ్గించుకుంటే మంచిది. ఇంకొక ఎవరన్నా పని మనిషిని చూసుకోవే. నా వల్ల అవ్వట్లేదే బాబు. ఇంకొక పనామని పెట్టాలంటే ముసలమ్మనే పెట్టాల. ఏదో పండు ముఖం చూసుకోలేదు, పండు కొద్ది ముఖం దానా. లేస్ నుంచి ఇంట్లో ఆడవాళ్ళు ఎన్ని పనులు చేస్తారో తెలుసా? నువ్వు ఈ కొంచెం చేసరికి నీకు ఇంట్లో పని అని చెప్పేసి అంటున్నావు. నీకు తెలియాలని చెప్పేసి నీకు తగిన శిక్ష. వద్దే బాబు, ఏమనే బాబు. ఇంకొక పని మనిషిని చూసి పెట్టుకో బాబు. నన్ను మాత్రం సరే పెడతాను కానీ ఇంకొకసారి తొందరగానే స్ట్రోక్ మీద స్ట్రోక్. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఒక నా జీవితంలో తప్ప. ఫ్రెండ్స్, 2 రోజులు మాత్రమే మనం ఈ పని చేయలేకపోతున్నాము. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ డైలీ 24/7 చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు తక్కువ అంచనా చేయకండి. దయచేసి వాళ్ళకి మనము ఒక్క రోజున ఎంతో అంత సాయం చేద్దాం. ఇదే మేము ఇచ్చే మెసేజ్. మంచిగా అర్థం చేసుకున్నారండి. మీలాగా అందరు ఇలాగే అర్థం చేసుకోవాలని చెప్పేసి నా మనవి. అందుకే ఈ వీడియో తీసామండి. మీరందరూ చాలా ఎంజాయ్ చేసిన అనుకుంటున్నాను. టు బి కంటిన్యూ.